ఇది శ్రీరామనవమి రోజు మాట. ఆ రోజు మార్నింగే పూజ చేసుకుని వడపప్పు, పానకం అండ్ గారెలు నైవేద్యం కింద పెట్టుకున్నాను. ఆ రోజు అస్సలు ఖాళీ లేదండి, చాలా హడావుడైపోయింది. ఇక్కడ సూరత్ నార్త్ ఇండియాలో ఏంటంటే ఈ నవరాత్రులు కూడా దేవీ నవరాత్రులా చేస్తారు. వాళ్ళు ఇలా 9 మంది పిల్లల్ని పిలుచుకుని అమ్మవారులుగా భావించి వాళ్ళకి అన్నీ చేస్తారన్నమాట. సో ఫస్ట్ కాళ్ళు కడిగి పారాని పెట్టి భోజనం పెట్టి ఇంకా ఏదో చేస్తారు, పూజ కింద చేస్తారు. సో అలా ఒక 2-3 ఇన్విటేషన్స్ అయితే స్మైలీకి వచ్చాయి. సో దాన్ని తీసుకెళ్ళాను. ఆ రోజు స్మైలీకి కూడా చాలా ఫీవర్ ఉంది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ చూసుకుని అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయిందన్నమాట. అస్సలు ఖాళీ అంటే అస్సలు ఖాళీ లేదు. ఇలా పెడతారన్నమాట, ఫుడ్ అది భోజనం అది పెడతారు. మొత్తం తిన్న తర్వాత వాళ్ళు ఇలా ఆశీర్వదించి రక్ష కట్టి అలా చేస్తారన్నమాట. ఇది ఇక్కడ ప్రతిసారి దేవి నవరాత్రులప్పుడు కూడా ఇలా చేస్తారు అండ్ ఈ నవరాత్రులు కూడా చేస్తారు. అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు చేస్తారన్నమాట. ఇంతేనండి. సబ్స్క్రైబ్ చేసి